హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే మా డే రొటీన్, విలేజ్ లైఫ్ ఇదంతా అయితే మీకు చూపిస్తున్నాను. సో మాకైతే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఈ చెట్లు పెట్టేటప్పుడు మీకు చూపించాను. సో అవి అయితే బాగా వచ్చినాయి. ఇంకైతే పూలు కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 2-3 సార్లు వచ్చినాయండి. సో నేను ఇంకా అసలు తీయలేదు కదా అని చెప్పేసి నేను ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను అనమాట. సో పూలైతే గులాబీ పూలు చక్కగా వచ్చినాయండి. ఇంకా హైబ్రిడ్ గులాబీ పువ్వు ఉంది, అదైతే ఇంకా రాలేదు. ఒక్క పువ్వు వచ్చిందండి, అది కూడా ఇంకా అప్పటి నుంచి ఇంకా రాలేదు. సో ఇంకా జాంకాయలు కూడా ఈ చెట్టు పెట్టి 2 years అట్లా అవుతుంది. మొన్న వర్షానికి కూడా పడిపోయిందండి ఈ చెట్టు. ఒక సగం అయితే ఉంది. సో దాని కాయలు కూడా బాగా వస్తున్నాయి. ఈ చెట్టు ఏంటంటే బాగా తీయగా ఉంటాయి, కాయలు కూడా చాలా లావుగా మందంగా వస్తాయండి. 2 చెట్లకు కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. ప్రజెంట్ అయితే మొన్నటిదాకా అయితే లేవు. సో చెట్టుకి ఇట్లా కాయలు వచ్చినాయి. కొమ్మలు మొన్న అయితే పడిపోయినాయి, వాటికి కూడా ఉన్నట్టయితే బాగా వచ్చాయి అన్నమాట. సో ఇంకా అంతకుముందు మాకు అన్ని కంది చెట్లు ఉంటాయండి, వేసింది కందుల కోసం ఇంట్లోకి. సో ఇప్పుడు ఈ ఒక్క చెట్టు అయితే మొలిచింది, అదే ఉంది. సో దీనికైతే బాగా పూత, కాయలు అయితే బాగా వస్తున్నాయి అన్నమాట. ఇవి నాటి అనండి, హైబ్రిడ్ కాదు. పోయినసారి అన్నీ కొన్ని హైబ్రిడ్ కొన్ని నాటు అట్లా వచ్చినాయి. సో ఇవైతే నాటు కాయలే. పూత కాయలు ఇట్లాను బాగా వచ్చున్నాయి కందికాయలు అయితే. మేము చిన్నప్పుడైతే ఇవి తెగ ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. ఇప్పుడైతే పడవలేండి, అప్పుడు చిన్నప్పుడు కాబట్టి తిన్నాము. సో ఇప్పుడు వరకు 4 కాయలు అయితే అట్లా కోసాను. మేము చిన్నప్పుడు ఎక్కడ చూసినా ఉండేవి. ఇంక అందరూ ఇట్లా ఉడకబెట్టుకొని తినేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు తినట్లేదు అనుకుంటా అట్లా. సో ఇంకా మా అమ్మ అయితే ఈరోజు క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది కదా, ఈరోజు అయితే స్టార్ పెట్టాలని అయితే అంటుంది. స్టార్ అని లైటింగ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు అక్కడ ఒక ఎదురు ఫ్రంట్లో మీకు ఒక చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టుకి. సో ఇంకా మా అమ్మ అయితే పేడకెళ్ళి మా అమ్మాయి మా అమ్మ పేడ తీసుకురావడానికి వెళ్ళారు, కళ్ళాపు కొట్టడానికి. అక్కడ నుంచి వస్తా జాంకాయలు అయితే తీసుకొచ్చింది. సో బకెట్ తీసుకొచ్చారండి, ఇంకో బకెట్కి అయితే వెళ్తున్నారు. ఇది సరిపోదన్నమాట, ఇంకా ఎక్కువ వాకిలు ఉంది. కొట్టి కూడా చాలా రోజులు అవుతుంది, కాస్త మందంగా కొట్టడానికి. సో ఇక అందుకని చెప్పేసి అయితే ఇట్లా తీసుకురావడానికి వెళ్తున్నారు. కాయలు చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ చెట్టు ఉందంట, కోసుకొచ్చారు. సో ఇంకా మా అమ్మోళ్ళు అయితే మళ్ళీ ఇంకో బకెట్ అయితే తీసుకొచ్చారు. ఈరోజు ఎందుకంటే ఆల్రెడీ స్టార్ అందరూ ప్రతి ఇంటికి పెట్టుకుంటారు కదా, స్టార్ లైటింగ్ ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇంక మేము కూడా ఈ చెట్టు ఇక్కడ కట్టేసాం చూడండి, అక్కడ ఒక బొంగు కట్టాం కదా, ఇక్కడ లైటింగ్ స్టారు పెడదామని అయితే అనుకుంటున్నాం ఈరోజు ఈవినింగ్. సో అందుకని చెప్పేసి మా అమ్మ ముందల కళ్ళాపు కొట్టుకుంటే ఆరిపోయిద్ది అప్పటికి. సో ఇంకా చూడటానికి కూడా బాగుంటుంది కదా, ఇక అందుకని చెప్పేసి కళ్ళాపు కొట్టడానికి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ వాటర్ అయితే వస్తున్నాయండి, అవి అయితే పైప్ వేసుకొని పట్టుకుంటున్నాం అనమాట. ఇంక ఈరోజు ఇప్పుడు మార్నింగే కొట్టేస్తున్నాము, టైం 9:30 అట్లా అవుతుంది. సో ఇంకా ఆ టైం అయిన తర్వాత ఇప్పుడు కొట్టుకుంటే సాయంత్రానికి ఆరిపోయిద్ది. ఆ లైటింగ్ వేసేటప్పుడు బాగుంటుందని చెప్పి కొడుతుంది. ఇంకా పండగ వస్తుంది కదా దగ్గరికి, డైలీ కొడుతూనే ఉంటుంది 2 రోజులకి 3 రోజులకి కళ్ళాపు అయితే. సో ఇంకా మా అమ్మ మొత్తం నీళ్ళు జరుగుతుందండి. ముందుల పేడ అయితే 2 బకెట్లు తెచ్చింది, బాగా చిక్కగా కొట్టిద్ది. పద్దాలు కొట్టం కదండి, ఈ నెల అయితే ఇంకా 2-3 సార్లు కొట్టింది మొన్న ఈ మధ్య. సో ఇంక ఇప్పుడు కూడా కొడుతుంది, పండగకి కొట్టాలి కదా. స్టార్ అయితే చిన్నప్పుడు కూడా పెట్టుకున్నాం మేము. సో ఇంకా ఇప్పుడైతే మేము ఇల్లు కట్టుకున్నాక ఫస్ట్ టైం పెడుతున్నాము. ఓన్లీ స్టార్ అయితే అంతకుముందు పెట్టాము, లైటింగ్ కూడా వేపిస్తే బాగుంటుందిలే అని చెప్పేసి ఇప్పుడైతే లైటింగ్ కూడా వేపిస్తున్నామండి. సో వేసిన తర్వాత కూడా మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్లో ఎట్లా ఉంది ఏంటని. మా అమ్మ చూడండి ఎంత మందం కలుపుతుంది, అసలు కలిపి కళ్ళాపు అయితే కొట్టేసింది. పచ్చగా వాకిలంతా పచ్చగా ఉండాలంట, వద్దని చెప్పినా కానీ మా అమ్మ కొడతానే ఉండిద్దండి. ఇంత గ్యాప్ చేసుకుని కూడా మొత్తం మామూలుగా గచ్చే ఉంది, అయినా కానీ ఇంత కొద్దిగా ప్లేస్ ఉన్నా కానీ మా అమ్మ కొడతానే ఉండిద్ది. సో ఇంకా ఆమెకి ఇష్టం ఇట్లా కళ్ళాపుగా ఉంటే.
వాకిలి బాగుండాలి అనుకుంటుంది కదా. సో ఇంక ఇట్లయితే కొడుతుంది. ఈవినింగ్ కల్లా ఆరిపోవాలి. ఇప్పుడు ఎండ బాగానే వస్తుంది. ఈవినింగ్ కల్లా అంటే కాసేపటికి ఆరిపోయిద్దిలేండి. సో ఈవినింగ్ కల్లా బాగా ఆరిపోయిద్ది. లైటింగ్ వేస్తే బాగుండాలి. ఇక మా అమ్మాయికి అట్లా అయితే అనుకునిద్ది. సో ఇంకా కళ్ళాపు అయితే కొట్టేస్తుంది అనమాట. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్న ఆల్రెడీ చూసేవాళ్ళు అయినా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ కొంచెం గ్యాప్లోనే కొడతా ఉండిద్ది ఇంకా మా అమ్మ అయితే. ఇంకా లైటింగ్ అయితే మొత్తం సాయంత్రానికి వేసేసామండి. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ ముగ్గులు వేయడానికి అయితే ప్రజెంట్ ముగ్గు అయితే ఏం వేయట్లేదండి. పండగ రోజు వేస్తాము. ఇంక ముందల అట్లయితే ఏం వేయట్లేదు. కళ్ళేపు కొడతా ఉంటుంది ఇక మా అమ్మ. వద్దన్నా కానీ వినిపించుకోదు. ఇక మార్నింగ్ నుంచి ఇంక ఈ పనిలోనే ఉంది. లేచిన దగ్గర నుంచి ఇల్లు కూడా మొత్తం తుడిచేసింది. అంటే ఇంకా అట్లా మంచిగా ఇల్లు వాకిలి మంచిగా ఉంచుకొని స్టార్ పెట్టాలని అనుకుంటాం కదా. సో ఇక అందుకని చెప్పేసి మార్నింగ్ పొద్దున్న లేచి మొత్తం చెదిరేసేసింది. మొత్తం చెదిరేసింది, తుడిచింది. ఇప్పుడు కళ్ళేపు అయితే కొట్టేస్తుంది అనమాట. అయిపోయింది చూడండి. మొత్తం నీట్గా కొట్టేసింది ఇక్కడ నుంచి ఆ చివరి దాకా. సరిపోయింది. మొత్తం పేడ కూడా మొత్తం సరిపోయింది. సో ఇంకెట్లయితే అయిపోయింది అనమాట కొట్టడం అయితే. మీకు మామూలుగా ఉన్నప్పుడు చూపిస్తాను చూడండి. లైటింగ్ వేసేసాము. సో చూడండి మొత్తం ఈ చెట్టుకి ఇదేం చెట్టు అంటే దానిమ్మ చెట్టు. ఇంకా అన్నీ ఉన్నాయి. ఇది కాకరకాయలు మొత్తం ఇట్లా అల్లుకుపోయింది చెట్టు అంతా. సో ఇంకా చూడండి లైటింగ్ మొత్తం వేసాము. లైటింగ్ మొత్తం చెట్టు చుట్టూరు పెట్టాము. చూడడానికి కూడా బాగుంది క్రిస్మస్ చెట్టు లాగా. పైనేమో స్టార్ పెట్టామన్నమాట. సాయంత్రం లైటింగ్ వేసినాక కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఇట్లయితే పెట్టామండి ఇంటి ఎదురు. రోడ్డు మీద నుంచి చూస్తుంటే చాలా బాగుంది. సో నైట్ చూడండి ఎట్లయితే ఉంది. బాగుంది కదా, చాలా అయితే బాగుంది. మా ఇంటి ఎదురు అందరూ ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అందరూ లైటింగ్ వేసుకున్నారు. అందరూ స్టార్ కూడా బాగా మంచిగా పెట్టేసుకున్నారు ఈ సంవత్సరం అయితే. సో చూడండి ఇంకా ఇట్లా లైటింగ్ అయితే పెట్టుకున్నాం. పిల్లలందరికీ అయితే చూస్తున్నారు దగ్గరకు వచ్చి. బాగుంది అసలు ఈ చెట్టుకి పెడితే. ఇంటికి పెట్టే కన్నా ఇట్లా చెట్టుకి పెడితే బాగుంటుందని చెప్పేసి ఇంక ఇట్లా చెట్టుకి అయితే పెట్టేసేసాము. ఇంటికి కూడా పెట్టుకోవచ్చులేండి, కాకపోతే ఇంకా పెట్టలేదు. ఈ చెట్టుకే చూడడానికి బాగుంది. రోడ్డు మీద కాదా, రోడ్డు పక్కన బాగుంటుందని చెప్పేసి ఇంక ఈ చెట్టుకైతే పెట్టేసేసాము. చూడండి ఎంత బాగుందో. ఇంకొక దండ ఉంది ఈ లైటింగ్ది, అది ఇంటి మీద పెడదామని అనుకుంటున్నాం. సో ప్రజెంట్ అయితే 2 దండలు వేసేసి ఇట్లా ఇక చూడండి ఇక్కడ కూడా పెట్టారు. ఇది మాది. 2 చూడండి ఎంత బాగుందో. దూరంగా ఉండి చూపిస్తున్నాను మీకు రోడ్డు మీద నుంచి. చాలా బాగుంది కదా స్టార్ లైటింగ్. ఎట్లయితే పెట్టేసేసామండి. దగ్గర చూపిస్తున్నాను మీకు కలర్స్ లైటింగ్. ఇదంతా కూడా బాగుంది అసలు. చెట్టుకి ఎట్ట పెట్టడం వల్ల అందంగాను చాలా బాగా కనపడుతుంది అనమాట రోడ్డు వైపు. మాకైతే బాగా నచ్చిందండి ఇట్లా పెట్టడం. ఇంటి మీద వేసే కన్నా ఇట్లా చెట్టుకే బాగుంది. సో ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే.